బీజేపీని తరిమి కొడతామన్న కాంగ్రెస్ అగ్రనేతల వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. కాంగ్రెస్ కి పాతరేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అన్నారు. గతంలో సీఈసీ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి విధానాలు అవలంబించిందో ఒకసారి గుర్తు చేసుకోవాలన్నారు. ఎన్నికల కమిషనర్లను కాంగ్రెస్ నేతలు బెదిరించడం సరికాదు అన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం మీద మాట్లాడుతున్నారంటే చాలా హాస్యపరమైన విషయం. నిన్న ఓట్ చోరీ అని చెప్పి మాట్లాడటం జరిగింది. అక్కడ ప్రియాంక గాంధీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని బెదిరిస్తుంది. వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళు బెదిరిస్తుంది. గతంలో వాళ్ళని కాల్ చేస్తా అని చెప్పింది, ప్రజల్ని కాల్చేయమని చెప్పింది. ఇది వాళ్ళ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఆలోచన. మీరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో మాట్లాడుతూ మీ అధికారం పోతుంది, మీ ఓట్లు పోతాయి, ఓట్లు పోతే ఆధార్ కార్డు పోతుంది. అరే ఓట్లు పోయేది ఎవరిది? పాకిస్తాన్ వాళ్ళది, బంగ్లాదేశ్ వాళ్ళది, రోహింగ్యాలది. భారతీయులు ఓట్లు పో. మీకు వాళ్ళ మీద అంత ప్రేమ ఉంది పాకిస్తాన్ మీద. మీకు ఎందుకు బంగ్లాదేశ్ వాళ్ళ ప్రేమ ఉన్నది? మీకు ఎందుకు ఈ యొక్క చోడపాటు వాళ్ళ మీద ప్రేమ ఉన్నది? వాళ్ళ ఓట్లు తీస్తే మీకు నొచ్చేది ఏంది? భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. ఈరోజు రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారతీయులు ఇతర వాళ్లకు ఓటర్ లిస్టు పేరు ఉండాల్సిన వీలు లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు దానికి కట్టుబడి ఉంది. భారతదేశంలో ఉన్న వాళ్ళే భారతదేశం ఒక ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లే ఉండాలి. వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా తీయరు అనే విషయాన్ని కూడా చెప్తాను. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మహిళలు, అదేవిధంగా మైనారిటీలు అందరూ కూడా బీజేపీ యొక్క ప్రభుత్వంలో రకరకాలైనటువంటి ఒక సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ దాన్ని ఓడ్చుకోలేక అన్నీ ఓడిపోయి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు.